ఇప్పుడు మనం చూస్తున్నదైతే గణేష్ రథ అండి. ఇందులో గణేష్ టెంపుల్ అయితే ఉంది. చిన్న గణేషుడు అయితే ఉన్నాడు. ప్రతిరోజు దీనికైతే గనక దీపం అయితే పెడతారు. పూజారి గారు వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో దీపం అయితే పెడతారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు దీపం పెట్టేసి వెళ్ళిపోయారండి. చూస్తే మీకు కూడా దీపం అనేది కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బ్రహ్మ, విష్ణు, శివరథాలు కూడా అయితే ఉన్నాయండి. వీళ్ళలో చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఒక ఏకశిల మీద అయితే చెక్కిన బొమ్మలండి. ఇక్కడ మనమైతే ఎలిఫెంట్ అయితే చూస్తున్నాము. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూస్తున్నది అయితే మనం మొత్తం పైకి వెళ్ళిన తర్వాత వెనకాల ప్యాక్ అండి సీ వ్యూ అనేది చూస్తాము. ప్రజెంట్ అయితే కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదండి, మనకి సీ వ్యూ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇదైతే 90 degrees వ్యూ అండి. నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇటు సైడ్ అయితే కనుక ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. మ్యాప్ అయితే చూస్తున్నారు కదండి. ఇక్కడైతే కనుక వెన్నముద్ద షోర్ టెంపుల్, 5 రథాస్, బీచ్ వ్యూ అనేది చూడవచ్చు. ఈ మ్యాప్లో అయితే కనుక ఎక్కడ ఏ ప్లేసెస్లో ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సో మనం ఇప్పుడైతే కనుక కృష్ణ బట్టర్బాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి ఈవినింగ్ టైం అయితే అయ్యింది. సో ఆఫ్టర్నూన్ ఆల్రెడీ మనం అయితే క్రొకడైల్ పార్క్ అయితే చూసేసాం కదండి. సో అక్కడ నుండి స్టార్ట్ అయ్యి లంచ్ చేసి ఇక్కడికైతే వచ్చేసామండి. నియర్లీ మనకైతే 5 o'clock అయింది. ఇప్పుడు ఇంకా మనం బట్టర్బాల్ విశేషాలు అయితే చూసేద్దామండి. ఇన్నైతే కనుక కృష్ణుడి వెన్నముద్ద అని కూడా పిలుస్తారండి. ఈ బాల్ అనేది ఒక చిన్న రాయిపై ఉన్న ఒక భారీ బ్యాలెన్సింగ్ రాక్ అండి. అంటే అటు ఇటు అయితే అస్సలు కదలదు, ఎంతమంది కనిపించినా కదలదు. ఆ రాయికి కింద బేస్ కూడా చాలా తక్కువ ఉంటుందండి, కానీ చాలా బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది. ఇది ఒక గ్రానైట్ అయితే రాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మమల్లాపురం అండి స్మారక చిహ్నాల్లో సమూహంలో భాగంగా ఉండడం వల్ల ఇది కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఈ యొక్క ప్లేస్ అనేది ఉంది. చూస్తున్నారు కదండి, బట్టర్బాల్ అనేది దానికి బేస్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది. బట్ ఈ బండరాయి అనేది ఎంతమంది కదిలించినా ఇంతవరకు చాలామంది ట్రై అయితే చేస్తారండి, కానీ అది కొంచెం కూడా కదలలేదు. మీరైతే వ్యూస్ అయితే చూస్తున్నారు కదండి, ఫొటోస్ చాలా బేస్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ ఎంతమంది ట్రై చేసినా ఇంతవరకు బాల్ని అయితే కదిలించలేదు. ఈ బండరాయి దాదాపు 6 మీటర్లు అండి, అంటే 20 అడుగుల ఎత్తు మరియు 5 మీటర్ల 16 అడుగుల వెడల్పు కలిగి అయితే ఉంటుంది. దాదాపు 250 టన్నులు అయితే ఈ రాయి అనేది ఉంటుందండి. సో ఇది రాయి అయితే కనుక 4 అడుగుల ఎత్తైన పునాది పైన ఉన్న రాయిపై అయితే ఉంది కదా అండి. బట్ ఇది సహజంగా అంటే వాటర్ వస్తాయి కదండి, వాటర్ రావడం వల్ల అది కోతకు గురైన ఒక కొండ. అంటే ఏమిటంటే తుఫాన్లు, వరదలు అలా వచ్చినప్పుడు ఆ వాటర్ డెన్సిటీ వల్ల న్యాచురల్గా ఈ రాయి అయితే ఫామ్ అయిందంటండి. ఈ విధంగా నియర్లీ 1200 సంవత్సరాల క్రితం దంటండి. ఈ బండరాయిలో పైన ఒక భాగం అయితే ఇరిగిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కనుక బ్రహ్మ, విష్ణు, శివ వీళ్ళ యొక్క రథాలండి. సో మీరైతే కనుక వీడియోలో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఒక బోర్డు అయితే ఉంది. ఆ రాక్ ఎలా కట్ అయింది అంటే ఆ 3 మూర్తులు ఉన్నారు కదండి, ముగ్గురు, వాళ్ళని ఎలా ప్లేస్ చేశారు, అవి ఎలా తయారు చేశారు అనేది, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు అనే డీటెయిల్స్ అనేవి అయితే ఈ బోర్డు మీద అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ 2-3 లాంగ్వేజెస్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇది మొత్తం అయితే ఒకే రాక్లో అయితే కనుక 3 భాగాలుగా అయితే మనకి కట్ చేసి మనకి ఈ విధంగా అయితే చేశారంటండి. అన్నారు కదండి, ఒకే రాయిలో ఆ విధంగా 3 మూర్తులు అయితే కనుక మనకి ప్లేస్ చేశారు. సో ఇప్పుడైతే ఇంకొంచెం పైకి అయితే అంటే కొండపైకి అయితే వెళ్తున్నామండి. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ రాక్కి బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి సీ వ్యూ అనేది కనిపిస్తుందండి. సో ఇప్పుడైతే కనుక మీకు సీ వ్యూ అనేది నేను చూపిస్తున్నాను. సో దూరంగా చూస్తున్నారు కదండి, మనకి ఇదంతా సీ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇటు సైడ్ సీ వ్యూ అనేది కనిపిస్తుంది. ఈ చెట్లు అన్నీ అయితే ఉన్నాయి కదండి. అండ్ నెక్స్ట్ అటు సైడ్ అయితే కనుక మనకి ఫ్లాట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో వ్యూ అనేది మనం కొండపైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. సో మనకి ఈవినింగ్ కూడా అయిపోవడం వల్ల మనకి అంత క్లారిటీగా అయితే వీడియో కనిపించట్లేదు. చూస్తున్నారు కదా అండి, మనకైతే దాదాపు చీకటి అయితే పడేలా ఉంది.
అండ్ నెక్స్ట్ కొండ మీద నుంచి దిగేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒకే రాయి మీద ఈ విధంగా ఎలిఫెంట్స్ని అయితే చెక్కినట్టు మనకైతే కనిపిస్తుందండి. నెక్స్ట్ ఒక పెద్ద ఎలిఫెంట్ అయితే కనుక ఇక్కడ ముందు చెక్కారండి. అండ్ చిన్న చిన్న ఎలిఫెంట్స్ కూడా, అంటే వాటి పిల్లలు అనుకుంటా, మేబీ అలా కూడా చెక్కారు. సో ఇక్కడైతే కనుక ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉందండి. బట్ ఇప్పుడిప్పుడే కాయలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు సీజన్ కదా అండి, కాయలు అయితే వస్తున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మేమైతే కోసుకొని మంచిగా తినేసామండి. సో అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయండి. బట్ ఇవి అయితే కనుక ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి ఇది ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్కడ మెన్షన్ చేసలేదండి. బట్ రాళ్ళ మీద ఇలా అయితే చెక్కేసి అయితే ఉంచారు. బట్ అవి ఏమన్నా పడిపోయాయా లేదా, ఇక్కడ వరకే మనకి చేశారా అనేది, అంటే చెక్కారా అనేది మనకైతే తెలియదు. అక్కడ నుంచి కిందకి దిగేసేటప్పుడు మనకైతే కనుక ఇక్కడ గణేష్ని రథ అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదండి ఈ గణేషుని రథ. సో దీన్ని అయితే రథం అంటారంటండి. అప్పట్లో వాళ్ళు చెక్కారు రాయి మీద. సో ఇక్కడైతే గణేష్ టెంపుల్ అయితే ఉందండి. లోపల ప్రతిరోజు పూజ రోజు వేసి మార్నింగ్ ఈవినింగ్ టైంలో దీపం అయితే పెడతారంట. మీరు కూడా చూస్తున్నారు కదండి, మీకు కూడా కనిపిస్తుందండి దీపం. ఇంకా టైం అయిపోయిందండి, క్లోజింగ్ టైం అయిపోయింది. సో మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత నడుస్తూ ఉంటే మనకి రాళ్ళ మీద ఈ విధంగా అయితే చాలా బొమ్మలు అయితే చెక్కేసి ఉంచారండి. అట్లో పల్లవరాజు నరసింహవరన్ అనే ఆయన అండి ఈ రాయిని అయితే తొలగించడానికి చాలా ప్రయత్నం చేశాడంటండి. ఏనుగులని ఉపయోగించి ఆ రాయిని పడగొట్టడానికి కూడా చాలా ట్రై చేశారంటండి. కానీ ఈ రాయి అయితే కనుక కొంచెం కూడా కదలలేదంట. సో నెక్స్ట్ ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ అయితే చెక్కేస్తున్నాయండి. ఒక్కసారి టికెట్ తీసుకొని మనం అయితే బటర్ బాల్ అండ్ షోర్ టెంపుల్, ఫైర్ అదర్స్ అయితే చూసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే కనుక ఫైర్ అదర్స్ వీడియో అనేది నేను అప్లోడ్ అయితే చేస్తానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అనేది చేయగలరండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది చేయగలరండి ప్లీజ్.